రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ పార్టీ అభ్యర్థి బోనాల సాగరిక శివకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడ మున్సిపల్పై బీజేపీ జెండా ఎగరవేస్తామని, గతంలో 2 సార్లు తమకు పట్టణ ప్రజల అవకాశం కల్పించారని, పట్టణ అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. ప్రజలందరికీ నా నమస్కారాలు. గత 2-3 రోజుల నుండి మేము ప్రతి ఇల్లుకు తిరిగి మా అందరి కోరికలు నెరవేర్చాలని చూస్తున్నాము. బోనాల సాగరిక శివ అను మేమిద్దరము. మమ్మల్ని గెలిపించినచో ప్రతి ఇంటికి ఒక ఆడబిడ్డలాగా ప్రతి ఒక్కరికి నేను సహాయం చేయగలను. నా వంతు కృషిగా నేను మీ అందరికీ సహాయం చేయగలను. ఒక్కసారి మీ అమూల్యమైన అవకాశం ఓటు వేసి మాకు గెలిపించి కమలం గుర్తుకి ఓటు వేయగలరని కోరుచున్నాము. ధన్యవాదాలు. ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను బోనాల సాగరిక శివ అను మేమిద్దరము 23వ వార్డులో పోటీ చేయుచున్నాము. ప్రతి ఒక్క ఆడబిడ్డలాగా, నన్ను ఒక ఇంటి ఆడబిడ్డలాగా భావించి ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము. మమ్మల్ని గెలిపించినచో ప్రతి ఇంటి ఆడబిడ్డకు వాళ్ళ అమ్మాయి వివాహాంకానికి 20,000 20,000, ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే ప్రతి ఆడపిల్లకి 20,000 ఇస్తాము. కంపల్సరీ మమ్మల్ని గెలిపించగలరని ప్రతి ఒక్క ఇంటింటికి ప్రతి ఒక్క మనిషికి పాదాభివందనాలు కోరుచున్నాము. కంపల్సరీ కమలం పువ్వు గుర్తుకు బీజేపీకి ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము. ఒక గొప్ప ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వేములవాడ. సాధారణంగానే ఆధ్యాత్మిక వాతావరణం కానీ, భక్తిభావం కానీ, హిందుత్వం కానీ, హిందూ భావజాలం ఎక్కువ ఉంటుంది. మరి గతంలో కూడా అందుకే భారతీయ జనతా పార్టీకి సర్పంచ్గా కానీ, మున్సిపల్గా కానీ అవకాశం ఇచ్చారు ఇక్కడ ప్రజలు. ఆ భావనతో ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ కూడా 28 వార్డుల చాలా ప్రచారం కూడా ముమ్మరం చేసినాం. మేమైతే దాదాపు ఇప్పటికీ 4-5 వార్డ్స్ డోర్ టు డోర్ కంప్లీట్ అయిపోయినాయి. మిగిలిన 5-6 రోజులలో కూడా ప్రతి వార్డు కూడా ఓటర్ టు ఓటర్ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సీరియస్గా. మరి ప్రజలు కూడా ఆలోచించమని చెప్తున్నాం. ఒకసారి ఇంత మంచి పుణ్యక్షేత్రం, ప్రధానమంత్రి హోదాలో ప్రపంచ నాయకుడు అని చెప్పుకున్న నరేంద్ర మోడీ గారు సందర్శించిన పుణ్యక్షేత్రం ఇది. మరి హిందుత్వ భావజాలం ఎక్కువ. ఆ భావనతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని, పార్లమెంట్ ఎన్నికలను ఊహించిన మెజార్టీ ఇచ్చింది ఇక్కడ ప్రజలు. మరి దాన్ని చూసుకొని కూడా ఖచ్చితంగా ఒక విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మీద జెండా ఎగరేస్తాం, దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. అధికార పార్టీ బెదిరింపు ధోరణులకు పాల్పడుతూ ఉన్నది. ఆ బెదిరింపు ధోరణులు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, ప్రజలు ఏ రకంగా పొందబెట్టినో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే అవుతుంది. మంచి విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నాం. రేపు కూడా హిందూ ధర్మ రక్షకుడు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి కార్యక్రమం కూడా దాదాపు ఒక 6-7 పాయింట్స్ కూడా స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రజలు విజయవంతం చేయాలని కోరుతున్నాం. మరొకసారి విశ్వాసంగా చెప్తా ఉన్నాం, ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీ ఇస్తున్నాం. మాకు విశ్వాసం బాగుంది కనుక ప్రజలు కూడా పూర్తి స్థాయి మాకు మద్దతు కోరుతూ ఉన్నాం. భారత్ మాతాకి జై.